లార్డ్. 1వ దశలోనిక 5వ అధ్యాయం 3-4 వచనాలు, 145వ కీర్తన 2వ వచనం, 146వ కీర్తన 2వ వచనం. నా బ్రతుకు కాలమంతయు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నా జీవితకాలమంతా నా దేవుని స్తుతిస్తాను. నేను కూర్చున్నప్పుడు స్తుతిస్తాను, నిలబడినప్పుడు స్తుతిస్తాను. 119వ కీర్తన 160వ వచనం, 67వ వచనాలు. దినమునకు 7 మార్లు స్తుతిస్తాను. ఎన్నిసార్లట? 7 చూపించండి. దినమునకు ఎన్నిసార్లు స్తుతిస్తాడు? 7 సార్లు స్తుతిస్తా అన్నాడు. 7 మార్లు తింటా అంటున్నారు ఎవరో. ఎన్నిసార్లు స్తుతించాలి? 7 మార్లు స్తుతించండి అంటే అర్థము 7 సార్లు ప్రభువా నీకు స్తోత్రం అని ఆమెను చెప్పడం కాదు. స్తుతితో బ్రతకండి. 7 అంటే సంపూర్ణ సంఖ్య. దేవునికి ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పండి. ఎవరు చిన్న సహాయం చేసినా థ్యాంక్స్ చెప్పండి. బాబు గ్లాస్ ఇటు తీసుకురమ్మా అంటే తెచ్చి ఇచ్చాడనుకోండి, థ్యాంక్స్ నాన్న అని చెప్పండి. చిన్న కరివేపాకు తెచ్చి మీ చేతిలో పెట్టారనుకోండి, 6 నెలలు గుర్తుపెట్టుకోవాలంట. థ్యాంక్స్ బ్రదర్, మొన్న కరివేపాకు ఇచ్చారు. కృతజ్ఞత గలవారిగా మనం ఉండాలి. దేవునికి కృతజ్ఞత చెల్లించు. ఆ తర్వాత నీ చుట్టూ ఉన్న వారికి కూడా కృతజ్ఞత కలిగి ఉండు. నిన్ను చూసినప్పుడు నీ పనిలో కానీ ప్రతి దాంట్లో మంచివాని స్వభావం వానికే మేలు చేస్తుంది. నువ్వు మంచిగా బ్రతికితేనట నీ స్వభావం నీకు మేలు చేస్తుంది. కీడు వస్తుంది కానీ బాధపడద్దు. కీడు తొలగిపోయి మంచి రోజులు దేవుడు తెచ్చునుగాక. ఆమేన్. యేసయ్యా యేసయ్యా స్తుతి ఘన మహిమలు నీకేనయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతి ఘన మహిమలు నీకేనయ్యా. నీ కృపలోన ఇంతకాలం నన్ను నిలిపిన నా యేసయ్యా. భయపడవద్దని అభయమిచ్చిన దేవదేవుడవు నీవేనయ్యా. నీ దయా కిరీటముగా ఈ నూతన సంవత్సరంలో నన్ను అభివృద్ధి పరచుము నా యేసయ్యా. నీ దయా కిరీటముగా ఈ నూతన సంవత్సరంలో నన్ను అభివృద్ధి పరచుము నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతి ఘన మహిమలు నీకేనయ్యా. నీ రెక్కల నీడలో నన్ను కాపాడుము దేవా. నీ దివ్య సన్నిధితో నన్ను నడిపించుము ప్రభువా. హల్లెలూయా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.